నిస్సందేహంగా చెప్పాలంటే ఈ ప్రపంచంలో ఒక అద్భుతమైన వైవిధ్యం ఉంటుంది. అందులో ఎటువంటి ఆశ్చర్యము లేదు. ఈ వైవిధ్యం అనేది వివిధ జీవన రూపాల్లో లేదా వివిధ జాతులు, సంస్కృతులు మొదలైన అనేక అంశాల్లో ప్రతిబింబిస్తుంది. అదేవిధంగా మనుషులు కూడా భిన్న మనస్తత్వాలతో ఉంటారు. ఉదాహరణకు ప్రతి మనిషిలోనూ దయ, సున్నితత్వం, క్రూరత్వం, ఆశావాదం, నిరాశావాదం, హాస్య చతురత, భావోద్వేగం వంటి అనేక అంశాలు ఉంటాయి. ఈ వైవిధ్యం అనేది ప్రతి మనిషికి ఒక మనిషికి ఒక్కో విధంగా ఉంటుంది. ఏ మనిషిలోనూ ఒక మనిషితో పోలిక ఉండదు. అయితే కొన్ని రాశి చక్రాలకు మాత్రం ఈ లక్షణాలు అధికంగా ఉంటాయి. అయితే మొత్తం 12 రాశులతో పోలిస్తే మనం ఇప్పుడు తెలియబోసే కొన్ని రాశుల వారు మాత్రం కొంచెం కఠినంగా ఉంటారు. వీళ్ళ జోలికి వెళ్ళడం చాలా ప్రమాదకరం అని అందరూ అనుకుంటారు. వీళ్ళ జోలికి వెళ్ళామా అంతే అనే ఆలోచనలకు వచ్చేస్తారు. అలాంటి రాశులేంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం. అందులో మొదటి రాశి మేషరాశి. మేషరాశి వారు ఉక్రోషానికి, కోపానికి మారుపేరుగా ఉంటారు అని అందరూ అనుకుంటారు. దయ, జాలి, కరుణ ఎంత ప్రదర్శిస్తారో కోపం కూడా అంతకు రెట్టింపు ప్రదర్శిస్తారు. తమ పట్ల చేసే తప్పులకు తక్కువ గిరిగీసుకుని ఉన్నట్లుగా కనిపించే మేషరాశి వారికి క్షణికావేశం అధికంగా ఉంటుంది. క్రమంగా అనాలోచితంగా విరుచుకుపడటం వంటి చర్యలు వీళ్ళలో గమనించవచ్చు. ఏది ఏమైనా ప్రతీకారేచ్ఛ అధికంగా కలిగిన వీరు తిరిగి చెల్లించే నైజాన్ని ప్రదర్శిస్తూ ఉంటారు. ఒక్కొక్కసారి మాటలు అదుపు తప్పి అసలు ఇప్పటి వరకు మనం చూస్తున్న వ్యక్తి వీరేనా అన్న అనుమానం కలిగించేలా ప్రవర్తిస్తూ ఉంటారు. అంత త్వరగా కోపం నుండి బయటపడడం అనేది మేషరాశి వారిలో కనిపించదు. అలాగే కొన్ని సన్నివేశాలు జరిగిన తర్వాత వాటి గురించి ఆలోచించి బాధపడుతూ ఉంటారు. ఇది మేషరాశిలో ఉన్న ఒక మంచి విషయంగా చెప్పవచ్చు. ఏది ఏమైనా సరే మేషరాశి వారి జ్యోతికి వెళ్ళడం అంత మంచిది కాదని చెప్పవచ్చు. ఇక తర్వాత రాశి కర్కాటక రాశి. అందరూ అదేంటి కర్కాటక రాశి వారు అంటేనే సున్నితత్వానికి మారుపేరు, భావోద్వేగాలకు నిలయం అని అంటారు కదా అనుకుంటారు. కానీ వీరికి క్రూరత్వానికి సంబంధించిన పాళ్ళు కాస్త ఎక్కువగానే ఉంటాయి. అయితే వీళ్ళలో సున్నితత్వం అనేది ఎక్కువగానే ఉంటుంది. భావోద్వేగాలకు అధిక ప్రాధాన్యత కూడా ఇచ్చినట్లే అవి అదుపు తప్పినప్పుడు మాత్రం వీళ్ళలో వచ్చే క్రూరత్వాన్ని తట్టుకోవడం చాలా కష్టమని చెప్పవచ్చు. అలాగే తమ విషయాల్లో తప్పు చేసిన వారి పట్ల కూడా వీళ్ళు కాస్త ఎక్కువగానే విరుచుకుపడతారని చెప్పవచ్చు. అలాగే ఎక్కువగా అసహ్య ధోరణితో మెలగడం వంటివి వీళ్ళ క్రూరత్వ లక్షణాలకి తార్కాణాలుగా చెప్పవచ్చు. వీరు ఎక్కువగా స్నేహితులకు విలువిచ్చేవారిలా నమ్మకస్తులుగా కనపడతారు. కానీ వీరి మనసును బాధ పెట్టి ప్రవర్తిస్తే వాళ్ళ మీద మాత్రం ఎంతో కోపాన్ని చూపిస్తారు. కర్కాటక రాశి వారికి కూడా ప్రతీకారేచ్ఛ అనేది వాళ్ళ మనసు నుండి అంత త్వరగా బయటకు పోదు. పైగా ఇతరుల బలహీనతలు వెంటనే పసిగట్టగల లక్షణం వీరి సొంతం. అందువల్ల ఖచ్చితంగా వీళ్ళు ఎదుటి వారి మీద పగ తీర్చుకోగలరు. క్రమంగా వారికి మీ మీద పగ చల్లారేంత వరకు కర్కాటక రాశి వారు మిమ్మల్ని తరచూ అవమానించవచ్చు. మరి అంత సులువుగా వీళ్ళ నుంచి తప్పించుకోవడం, వీళ్ళ ద్వారా క్షమించబడడం అంత తేలిక కాదు. కాబట్టి ఈ కర్కాటక రాశి వారి జోలికి వెళ్ళడం కూడా అంత మంచిది కాదని చెప్పవచ్చు. ఇక తర్వాత రాశి మకర రాశి. మకర రాశి వారు తమ ఉన్నత లక్ష్యాల పట్ల, ఉద్యోగం పట్ల నిబద్ధత కలిగిన వారిగా ఉన్న యెడల అంత తేలిగ్గా అనవసర విషయాల జోలికి వెళ్ళని వారిగా ఉంటారు. అయినప్పటికీ ఏదైనా సమస్య తలనొప్పినప్పుడు వారు తమ పరిమితులను అధిగమించి ఎక్కువగా కోపాన్ని ప్రదర్శిస్తారు. క్రమంగా వీరి కోపాలకు, కక్షపూరిత నిర్ణయాలకు వీళ్లకు కోపం తెప్పించిన వాళ్ళు బలవడం అనేది సర్వసాధారణంగా చెప్పవచ్చు. వీరు తమ కోపాన్ని తగ్గించుకునే వరకు తమ లక్ష్యాలను సైతం పక్కన పెట్టే అవకాశం ఉంటుంది. అంతా ప్రతీకారార్చన ప్రదర్శించే ఈ మకర రాశి వారి జోలికి వెళ్ళడం అంత మంచిది కాదని చెప్పవచ్చు. వీరితో జగడాలు లేకుండా చూసుకోవడమే అన్నిటికన్నా ఉత్తమంగా చెప్పవచ్చు. ఇక తర్వాత రాశి సింహరాశి. సింహరాశి వారు అన్ని రాశుల్లోనూ ఒక ప్రసిద్ధమైన సంకేతంగా కీర్తించబడతారు అన్నది జగమెరిగిన సత్యంగా చెప్పవచ్చు. అలాగే కర్కాటక రాశి వారి వల్లనే వీరు కూడా కోపావేశాలను కలిగినప్పుడు వీళ్ళలో ఉన్న క్రూరత్వం అనేది బయటపడుతుంది. వీళ్ళ కోపాన్ని
నోటితో ప్రత్యక్షంగా మనకు చూపించకపోయినా వీళ్ళ ప్రవర్తనలో ఖచ్చితంగా కనపడుతుంది. సింహరాశి వారు క్యాలిక్యులేటెడ్ మైండ్ లెవెల్స్ కలిగి ఉంటారు. వీరు ఎవరిని లక్ష్యం చేసుకుంటారో వారి మీద ఆధిపత్య ధోరణి ప్రదర్శించి ప్రయత్నిస్తూ ఉంటారు. సమయం వచ్చినప్పుడు వీళ్ళు సూటిపోటి మాటలతో ఎదుటి వారిని గాయపరుస్తూ ఉంటారు. అయితే వీళ్లకు కోపం తెప్పించిన వాళ్ళు వీళ్ళ జోలికి అంత తొందరగా వెళ్లకుండా ఉంటే మాత్రం వీళ్ళ కోపానికి అంత త్వరగా గురి కావాల్సిన అవసరం ఉండదు. కానీ అలా కాకుండా కోపం తెప్పించిన కొద్ది క్షణాల తర్వాతే సింహరాశి వారి దగ్గరికి వెళ్తే మాత్రం ఖచ్చితంగా వీళ్ళు పగ తీర్చుకుంటారని చెప్పవచ్చు. ఇక తర్వాత రాశి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారిని కోపంలో అర్థం చేసుకోవడం చాలా కష్టం. వీళ్ళ కోపం వచ్చిందంటే భిన్న రకాలుగా దాన్ని ప్రదర్శిస్తూ ఉంటారు. కోపంలో కూడా వైవిధ్యాన్ని ప్రదర్శిస్తారు అనడంలో ఎటువంటి సందేహం లేదు. అది సంతోషమైన, బాధ అయిన, క్రూరత్వమైన పూర్తి స్థాయిలో సంపూర్ణంగా కలిగి ఉంటారు. వీరికి ఒక వ్యక్తి మీద కోప ప్రవేశాలు తలెత్తినప్పుడు వారు ఎంతటి వారైనా సరే ఇంతకు ముందు ఎంత గౌరవం వాళ్లకు ఇచ్చినా సరే అది అస్సలు పట్టించుకోకుండా తమకున్న కోపాన్ని మొత్తాన్ని ఎదుటి వ్యక్తి మీద చూపించగలిగే ఒకే ఒక్క రాశి వృశ్చిక రాశి. వీళ్ళకు కోపం వచ్చిందంటే వీళ్ళు వారిని ముఖం మీదే అవమానించేలా మాట్లాడతారు. విలువలను కూడా లక్ష్య చేయరు. అందుకే వీరికి స్నేహితుల సంఖ్య కూడా చాలా తక్కువగా ఉంటుంది. అయితే కుటుంబ సభ్యుల పట్ల ప్రేమ మరియు జాగ్రత్త అలాగే ఇష్టం కూడా ఎక్కువగానే ఉంటాయి. కానీ వీళ్ళతో మెలగడం కష్టమని కుటుంబ సభ్యులు అనుకుంటూ ఉంటారు. ఎందుకంటే కోపం వచ్చినప్పుడు మాత్రం కుటుంబ సభ్యులతో కూడా శత్రువులుగానే వీళ్ళు ప్రవర్తిస్తూ ఉంటారు. అందువలన ఎవరైనా సరే వృశ్చిక రాశి వారి జోలికి వెళ్ళడం కూడా అంత మంచిది కాదని చెప్పవచ్చు. మీరు అనేక సమస్యలతో బాధపడుతున్నారా? ఎంతోమంది దగ్గర జాతకం చూయించుకుని ఎలాంటి ఉపయోగం లేదని అనుకుంటూ ఉన్నా, గృహంలో అనేక రకాలైన ఇబ్బందులతో బాధపడుతున్నా, లేదా మీరు చిన్న చిన్న వ్యాపారులైనా సరే, సేల్స్ మ్యాన్స్ అయినా సరే, రియల్ ఎస్టేట్ వ్యాపారులైనా సరే, లేదా గృహంలో వాస్తు దోషాలతో బాధపడుతున్నా సరే, వీటన్నిటి నుండి బయటపడడానికి చక్కని పరిష్కారం ఈ గుర్రపునాడ. ఈ గుర్రపునాడ అంటే సాక్షాత్తు శనిదేవుని స్వరూపం. గుర్రపునాడ మీ ఇంట ఉంటే శనిదేవుడు మీ ఇంట్లో ఉన్నట్టే. శనిదేవుడి నుంచి వచ్చే అన్ని సమస్యల నుండి, అలాగే మనం తెలుసో తెలియకో ఈ జన్మలోనో పూర్వజన్మలోనో చేసిన పాపాల వల్ల ఇప్పుడు అనుభవిస్తున్న కర్మల నుండి శనిదేవుడు మనల్ని పూర్తిగా విముక్తుని చేస్తాడు. ఎందుకంటే శని కర్మఫలదాత. అందువల్ల సాక్షాత్తు శనిదేవుని స్వరూపమైన గుర్రపునాడ మన ఇంట్లో ఉంటే మనకు అన్ని దోషాలు తొలగి మానసిక ప్రశాంతత ఏర్పడమే కాక మనకు ఉన్న అన్ని ఇబ్బందులు పోయి మనం అనుకున్నది ఖచ్చితంగా జరుగుతుంది. ఎంతో రేరుగా దొరికే ఈ గుర్రపునాడను 3 రోజుల పాటు మీ గోత్రనామాలతో పూజించి గంగా జలంతో శుద్ధి చేసి మంత్ర జపంతో ఎనర్జైజ్ చేసి ఆ మంత్రంతో సహా ఈ గుర్రపునాడను మీకు అందిస్తున్నాము. ఈ గుర్రపునాడను మీ ఇంట్లో పెట్టిన తర్వాత రోజు ఈ మంత్రాన్ని చదువుతూ ఉంటే ఖచ్చితంగా మీకు అనుకోని విధంగా మార్పు వస్తుంది. మీ సమస్యలన్నీ క్రమక్రమంగా తీరిపోతాయి. ఇప్పటి వరకు మీరు ఎన్నో వస్తువులు తెప్పించి మీ ఇంట్లో పెట్టి ఉండవచ్చు, ఎన్నో రెమెడీలు పాటించి ఏ రకమైన ఉపయోగం లేదని బాధపడుతూ ఉండొచ్చు. కానీ ఒక్కసారి దీన్ని ప్రయత్నించండి. ఖచ్చితంగా ఇది మీకు ఎంతగానో ఉపయోగపడుతుంది. మీకు 60 రోజుల్లోపు ఎలాంటి మార్పు లేకపోతే తిరిగి మళ్ళీ మా అడ్రస్కు పంపించేయండి. ఎటువంటి క్వశ్చన్ అడగకుండా మీకు డబ్బులు రిటర్న్ పంపించేస్తాం. ఎందుకంటే గుర్రపునాడ పెట్టడం ఎంత పవర్ఫుల్లో మేము ఇచ్చే మంత్రం కూడా అంతే పవర్ఫుల్. ఈ రెండిటి కాంబినేషన్ మీ జీవితంలో ఖచ్చితంగా మార్పు తెస్తుంది. ఇది కేవలం మా మెయిన్ బ్రాంచ్ నుంచి మాత్రమే మీకు పంపించడం జరుగుతుంది. దీనికోసం మీరు ఇక్కడ కనిపించే అకౌంట్ నెంబర్ ఐసిఐసిఐ బ్యాంక్ అకౌంట్ నెంబర్లో 999 రూపాయలు డిపాజిట్ చేసి ఆ స్లిప్ని ఫోటో తీసి కానీ లేదా స్క్రీన్ షాట్ తీసి కానీ మాకు వాట్సాప్ ద్వారా పంపించండి. ఆ స్లిప్తో పాటు మీరు వాట్సాప్లో మీ పేరు, గోత్రం, అలాగే మీ కుటుంబ సభ్యుల పేర్లు, అలాగే మీ అడ్రస్ కూడా పంపించండి. మీకు పేటిఎం, తేజ్ యాప్లు కావాలంటే పర్సనల్గా ఈ నెంబర్కి సంప్రదించండి. దీని గురించి ఇంకేమైనా సరే వివరాలు మీకు కావాలంటే ఈ నెంబర్కి సంప్రదించండి. మా నెంబర్ 9618479826.
ఈ నెంబర్కి మీరు ఫోన్ చేయవలసిన సమయం కేవలం 10 గంటల నుండి 1 గంట వరకు మాత్రమే. తరువాత దయచేసి మమ్మల్ని డిస్టర్బ్ చేయొద్దు. మార్నింగ్ 10 to 1 వరకు మాత్రమే మాకు ఫోన్ చేయండి. సాక్షాత్తు శనిదేవుని స్వరూపమైన గుర్రపునాడ ఖచ్చితంగా మీ జీవితంలో మంచి మార్పును తీసుకువస్తుంది. ఒక్కసారి ప్రయత్నించండి.